ఒకే ఒక్క సంక్రాంతి చిరంజీవి కెరీర్ని మళ్ళీ మార్చేసిన సినిమా. ఒక్క సినిమా రిలీజ్ అయ్యే ముందు యావరేజ్ అనుకున్నారు. రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ని షేక్ చేసింది. 130 కోట్లు పెట్టి తీసిన సినిమా దాదాపు 300 కోట్లు పైగా కలెక్షన్ చేసిందంటే అది కూడా రొటీన్ స్టోరీతో. అసలు ఈ మ్యాజిక్ ఎలా జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కేవలం సినిమా స్టోరీ కాదు, ఇది ప్లానింగ్, టైమింగ్, స్టార్ పవర్, ఆడియన్స్ పల్స్ అన్నీ కలిసిన పర్ఫెక్ట్ బిజినెస్ కేస్ స్టడీ. ఇది మన శంకర్ వరప్రసాద్ గారు కథ. మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన సినిమా ఇది. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్స్తో ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్స్కి లాగిన ప్రాజెక్టు. కానీ ఈ సినిమా హిట్ అవుతుందనే ఎవరు ఊహించలేదు. అసలు సినిమా హిట్ అవుతుందా అని రిలీజ్ ముందు చాలామంది డౌట్ ఉండేది. కానీ రిలీజ్ అయిన తర్వాత మైండ్ బ్లాక్ చేసింది సినిమా. అయితే ఈ సినిమా స్టోరీ చూస్తే కొత్తగా ఏమీ లేదు. రొటీన్ కమర్షియల్ టెంప్లెట్, హీరో ఇంట్రడక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ సీన్స్, క్లైమాక్స్, ఎమోషన్, ఇవన్నీ మనం 100 సార్లు సినిమాలు చూసిందే, కొత్తగా చూసిందేమీ కాదు. అయినా ఎందుకో రిలీజ్ ముందు టాక్ ఏమిటంటే ఇది యావరేజ్ మూవీ అవుతుందని సినిమా పరిశ్రమ అందరూ అనుకున్నారు. కానీ ఒక డిసిషన్ ఈ సినిమా ఫ్యాట్ని పూర్తిగా మార్చేసింది. అది సంక్రాంతి స్ట్రాటజీ. ఈ సినిమా రిలీజ్ చేసిన టైమింగ్ చూస్తే సంక్రాంతి. తెలుగు ఆడియన్స్ ఇది కేవలం ఫెస్టివల్ కాదు, ఒక థియేటర్ ఫెస్టివల్. అందులోని మాస్ అభిమానులు ఉండే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా. ఫ్యామిలీ మొత్తం కలిసి మూవీకి వెళ్తారు. కామెడీ ప్లస్ ఎమోషన్ ఉన్న సినిమా అయితే ఆటోమేటిక్గా సినిమా హిట్. అందులోని సీజన్ సంక్రాంతి టైంలో అయితే మరీ భారీ హిట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడే డైరెక్టర్ అనిల్ రావిపూడి జెన్యున్ ఉపయోగించాడు. బడ్జెట్ దాదాపు 130 కోట్లు మాత్రమే. కానీ కలెక్షన్ చూస్తే ఫస్ట్ డే నుండి ఓపెనింగ్ చూస్తే 1 వీక్లోనే దాదాపు 250 కోట్ల దగ్గర చేరింది. ఫైనల్గా ఇది 300 కోట్ల నుంచి 350 కోట్ల వరకు కలెక్షన్ చేసింది. అంటే డబుల్ ప్రాఫిట్. ఇక్కడే అసలు ట్విస్ట్ ఒకటి ఉంది. థియేటర్స్లో రిలీజ్కి ముందే ఇది ఓటీటీ ప్లస్ సాటిలైట్ రైట్స్ అమ్మేశారు. అది కూడా వాళ్ళకి దాదాపు సినిమాపై డౌట్ వచ్చింది. అయినా సాటిలైట్ ఓటీటీ కూడా వాళ్ళు ఇచ్చిన డేట్కే వీళ్ళు అమ్మేశారు. వాళ్ళు ఇచ్చిన డేట్ అంత తెలుసు మీకు, దాదాపు 150 కోట్ల పైకి వచ్చేది దీనికి. ఇంకా ఇది సినిమా హిట్ అనే మూమెంట్ ఉంటే దాదాపు 200 కోట్లు కూడా దాటాను. వీళ్ళు తొందరపడి దాదాపు 150 కోట్ల పైకి చేశారు. అంటే దాదాపు సినిమా పెట్టుబడి 130 కోట్లు అయితే ఇది రాబడి అక్కడికే దాదాపు సాటిలైట్ ద్వారా 150 కోట్లు వచ్చింది. అంటే దాదాపు 20 కోట్ల రూపాయలు బిజినెస్ చేసేది లెక్క. అయినా సినిమా ఫ్లాప్ కాదు, యావరేజ్ అని చెప్పుకోవచ్చు. సినిమా ఫ్లాప్ అయినా థియేటర్లో ఓటీటీ ద్వారా సినిమా ప్రొడ్యూసర్ లాభంలో ఉండు. కానీ సినిమా దాదాపు ఫ్లాప్ అనే సమస్య లేదు. కానీ ఇదే స్మార్ట్ సినిమా బిజినెస్. పెట్టిన పెట్టుబడికి దాదాపు పెట్టుబడి వచ్చేలాగే చేసింది ఈ సినిమా. ఇక నెక్స్ట్ చిరంజీవి మాస్ ప్లస్ ఫ్యామిలీ ఫ్యాన్స్ బేస్. అందులోని సంక్రాంతి పర్ఫెక్ట్ టైమింగ్ ప్లస్ చిరంజీవికి సూట్ అయిన కామెడీ సీన్స్, రిపీట్ వాల్యూ, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయింది. స్టోరీ యావరేజ్ అయినా ఎక్స్ప్రెషన్స్ సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా పర్ఫెక్ట్ కాదు. ప్రిడికేటబుల్ స్టోరీ, రొటీన్ సీన్స్, లాజిక్ మిస్. ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్కి వస్తారు. అది క్లిక్ అయింది సినిమా. అయితే ఈ సినిమా ప్రూవ్ చేసింది స్టోరీ, టైమింగ్స్ ప్లస్ ఆడియన్స్ పల్స్ ఇంపార్టెన్స్. 130 కోట్లు పెట్టి దాదాపు 300 కోట్లు పైగా కలెక్షన్ చేసి క్లీన్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇది ఒక లెసన్ గుర్తుంచుకోండి. లైఫ్లో కూడా ఇదే మనకి రూలు. రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకుంటే యావరేజ్ సిచ్యువేషన్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. మీకు ఈ అనాలిసిస్ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఇలాంటి విషయం తెలుసుకోవడం కోసం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రియల్ సినిమా సీక్రెట్స్ కోసం మన తెలుగు సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో బ్లాక్ బస్టర్ బిహైండ్ స్టోరీ గురించి చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.